ఒకసారి చూద్దాం. తెలంగాణకు గుండు సున్నానే అని మరి ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ దెబ్బతో మరి బడ్జెట్ తర్వాత చౌకగా లభించే వస్తువులు అయితే విమాన భాగాలు, మైక్రో ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ అండ్ క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఈ ఖరీదుగా మారే వస్తువులను కూడా మరి చూపించారు. మరి లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకుంటున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు అయితే ఖరీదుగా మారేటట్టుగా అయితే కనబడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బడ్జెట్లో రూపాయి రాబడి, అదేవిధంగా మరి రూపాయి పోయేది ఇలా అని చెప్పి దాని మీద కూడా కొంచెం ప్రచురించడం అయితే జరిగింది. ఇక హ్యాట్రిక్ క్రాష్ గురించి చూద్దాం. బంగారం వెండి మళ్ళీ ఢమాలైంది. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా మూడో రోజు అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఇక వెండి ధరలు బాగా పతనమయ్యాయి. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాములపై 6% తగ్గి 1,43,205కి చేరుకుంది. ఇది కేజీ వెండి ధరలు ఎంసీకేఎస్లో 2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. యుఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల లాభాలను నమోదు చేసుకోవడంతో ఎన్సీఎక్స్లో బంగారం, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది.